నెల్లూరు జిల్లాలో ఓ బాలుడికి జికా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. 7 ఏళ్ల బాలుడికి జికా వైరస్ అనుమానిత లక్షణాలున్నాయన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బాలుడిని చెన్నైకి తరలించి చికిత్స అందిస్తోంది. గ్రామానికి ప్రత్యేక వైద్య సిబ్బందిని పంపి వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఓ బాలుడికి జికా వైరస్ తరహా అనుమానిత లక్షణాలు ఉన్నాయని సమాచారం కలకలం రేపుతోంది. వెంకటాపురం గ్రామంలో 7 ఏళ్ల బాలుడికి వారం రోజుల క్రితం ఫిట్స్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే చెన్నైకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం బాలుడికి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జికా వైరస్ వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్య సిబ్బందితో గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటికి ఎవరైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని పరీక్షలు నిర్వహించారు. బాలుడికి జికా వైరస్ సోకినట్లు ఇంకా నిర్ధారణ కాలేదన్న వైద్యాధికారులు ముందు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దాదాపుగా 150 ఇళ్ల వరకు ఉన్నాయి. 150 ఇళ్లలో ప్రతి ఇంటిని కూడా ఎక్కడెక్కడ జ్వరాలు ఉన్నాయో సర్వే చేయడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటి లోపల కానీ చుట్టుపక్కల కానీ దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను కూడా కనుక్కోవడం. బాలుడికి జికా వైరస్ అనుమానిత లక్షణాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేశామన్నారు. అధికారులను పంపించి టెస్టులన్నీ కూడా చేయమంటున్నాం. విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం. తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్ రుయా మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటిది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.